మగపిల్లాడికి ఈ వయసు అని గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకు తెలుసు. కాకపోతే ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ లో మెచ్యూరిటీ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకొని అసలు ఏ వయసు పెళ్లిళ్ళు చేసుకోవడానికి కరెక్ట్, వాళ్ళు మ్యారేజ్ కి రెడీ అని ఎప్పుడు తెలుసుకోగలరు? ఎర్లియర్ మ్యారేజెస్ చేసేటప్పుడు బేసిక్స్ పిల్లల్ని పెంచేటప్పుడే వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, ఏదో సాధించాలనే దానికన్నా మ్యారేజ్ అవ్విన తర్వాత వెళ్ళిన ఇంట్లో వాళ్ళు చక్కగా కాపురాలు చేసుకోవాలి, ఇంటి పనులు నేర్చుకోవాలి, ఇది కాన్సన్ట్రేట్ చేసి పెంచేవారు. సో పిల్లల్ని 18 yearsకి ఒక మ్యారేజ్ అంటే ఒక ఐడియా, పెళ్లి చేసుకోబోతున్నాం, ఒక ఇంటికి వెళ్ళబోతున్నాం, అక్కడ ఎలా మసులుకోవాలి, దిస్ యూస్ టు బి ద మోటో ఆర్ మోటివ్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ ద చిల్డ్రన్. ఇప్పుడు ఏంటంటే అసలు ఆ కాన్సెప్ట్ ఎవరు కూడా పేరెంట్స్ చెప్పట్లేదు పిల్లలకి. ఇంకా బాగా చదువుకోవాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, ఈ సార్ట్ ఆఫ్ పెంపకంలోనే ఇప్పుడు ఇంక్లూడింగ్ నా పిల్లలైనా కూడా వాళ్ళ కెరియర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, జాబ్స్ గురించి. సో మెచ్యూరిటీ అంటే పిల్లల్లో ఇదివరకటి కన్నా ఇప్పుడు ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది, కానీ పెళ్ళిళ్ళ మీద ఆ ఎక్స్పోజర్ ఉందని నేను అనుకోవట్లా. రైట్ మ్యామ్. అప్పుడు 18 yearsకి దే హ్యావ్ ఎ నాలెడ్జ్, ఇప్పుడు నాకు ఒక ఏజ్ వస్తుంది, నాకు పెళ్ళి అవుతుంది అని ప్రిపేర్డ్గా ఉండేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే మోర్ ఫోకస్డ్ ఆన్ దేర్ కెరియర్, వాళ్ళు సెటిల్ అవ్వాలన్న దాని మీద ఉండటం వల్ల పెళ్ళిళ్ళకి 18 yearsకి ఉన్న మెచ్యూరిటీనే 30 ఏళ్ళకి కూడా ఉంటుంది. పెళ్ళిళ్ళ విషయంలోకి వచ్చేసరికి సోషల్ నాలెడ్జెస్ కానీ వాటి గురించి అయితే కనుక బియాండ్ ద ఏజ్ 10 ఏళ్ల పిల్లలకు కూడా ఓవర్ మెచ్యూర్డ్గా ఉంటున్నారు. కానీ పెళ్ళి అనే దాని మీద నువ్వు అడిగితే కనుక 18 yearsకి 30 yearsకి సేమ్ మెచ్యూరిటీ ఉంటే అసలు విడాకులు అవ్వవు. బట్ సో మెనీ డివోర్సెస్ వీఆర్ సీయింగ్ నౌ. అండ్ రెండోది పెద్దాళ్ళు ఆ రోజుల్లో చెప్పిన ఏంటంటే 18 years ఆ టైంలో కనుక పెళ్లి చేస్తే వెళ్ళిన చోట చక్కగా ఇముడుతారు, చెప్పుకుని పిల్లలకి నేర్పించుకుంటారు అవతలాళ్ళు కూడా అని ఉండేది. ఇప్పుడు కూడా ఐ బిలీవ్ ఇన్ ద సేమ్ థింగ్. పిల్లలు చదువుకోవాలి అదంతా ఉన్నా కూడా మరీ 18 years కాకపోయినా 20-23 yearsకి వాళ్ళకి పెళ్లి చేస్తే వెళ్ళిన చోట కొంచెం పద్ధతులు నేర్చుకుని సెట్ అవ్వటానికి దట్స్ రైట్ టైం. ఏజ్ లిమిట్ అంటే నేను చెప్పలేను, కానీ యాజ్ ఎర్లీ ద బెటర్, పెళ్లి చేస్తేనే బెటర్ ఆడపిల్లలకి మాత్రం. ఎంత తొందరగా వీలైతే కానీ ఈ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది మ్యామ్? అంటే పేరెంట్స్ 18 years లో పెళ్లి చేయాలని ఇదివరకటి వాళ్ళు అనుకున్నారు, అప్పుడు దానికి తగ్గట్టుగానే పెంచేవాళ్ళు, మంచి చెడు చెప్తూ ఇది నేర్చుకో, ఇది తెలుసుకో అని చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా కెరీర్ మీద, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసినా కూడా అవన్నీ చెప్తూ పెంచొచ్చు కదా, బాగుంటది కదా లైఫ్ ఫ్యూచర్ లో. నీకు బాబున్నాడు కదా, నువ్వు పెరిగినట్టు మీ బాబుని పెంచుతున్నా.